దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి సూర్యాపేట జిల్లాకు చెందిన మందాడి వినోద్, షేక్ నజ్మా వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. వారి వద్ద నుండి 3.2 గ్రాముల పుస్తల తాడు, మొబైల్ ఫోన్, 2-వీలర్ బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. వీరు మద్యానికి బానిసై అప్పు చేసి వారి నుండి విముక్తికి కొరకై దొంగతనాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వారి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా పట్టణంలోని ఎక్కువ ప్రజలు నివసించే మార్గాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సామాజిక వ్యక్తులను కోరడం జరిగింది. ఈ నెల 14వ తారీఖున మధ్యాహ్నం 2:30 టైంలో మిర్యాలగూడ టౌన్లో ముగ్దుం భవన్ దగ్గర జరిగినటువంటి చైన్ స్నాచింగ్ సంఘటనని మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ సోమ్ నర్సయ్య, వాళ్ళ టీము కళ్యాణ్, మణిదీప్ అండ్ ప్రసాద్ వీళ్ళు ఈ కేసుని వీళ్ళని చేసి పట్టుకోవటం జరిగింది. అదొక సెన్సేషనల్ క్రైమ్గా అప్పుడు అనిపించింది. దానికి సంబంధించి ఏదైతే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ పట్టణంలో మ్యాక్సిమం అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టు మనం సీసీ కెమెరాలు ఏదైతే పెట్టుకోవడం జరిగిందో ఆ సీసీ కెమెరాల ద్వారా నిందితుడు క్యాప్ పెట్టుకొని, మాస్క్ తొడుక్కొని, ఐడెంటిటీ బయటపడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ టెక్నాలజీ ద్వారా ఇతన్ని మనం ఐడెంటిఫై చేసి ఇతన్ని హుజూర్ నగర్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనితో పాటుగా ఒక మహిళ ఇతన్ని నేరానికి ప్రోత్సహించి ఇతను తీసుకొచ్చినటువంటి సొమ్ముని ఆమె ఐడెంటిటీ ద్వారా ఒక ఫైనాన్స్ దాంట్లో తాకట్టు పెట్టినందుకు ఈమెతో పాటు హుజూర్ నగర్ టౌన్కి చెందినటువంటి ఇంకొక మహిళను కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మీ ద్వారా అందరికీ చెప్పాల్సిందేనో అనుకుంటే, ఎవరైనా ఇలాంటి దొంగతనాలు కావాలి, దొంగతనాలు చేస్తామన్నా, డబ్బుల కాశపడి ఇలాంటి పనులు చేసినా వాళ్ళు ఖచ్చితంగా దొరికిపోతారు. దయచేసి పబ్లిక్ కూడా మాకు దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వండి. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణ ప్రజలందరికీ కూడా మా పర్సనల్ రిక్వెస్ట్, మ్యాక్సిమము ఇప్పటి వరకు ఏదైనా జిల్లా ఎస్పీ గారి ఇనిషియేషన్ తోటి మేము మా తరఫున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది తప్ప పబ్లిక్ ఎవరు కూడా ఈ విషయంలో ముందుకు రావట్లేదు. దయచేసి ప్రధాన కూడళ్ళు ఏదైతే కమర్షియల్ ఏరియాస్ ఉన్నాయో, ఏదైతే కొంచెం కాస్ట్లీ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ సీసీ కెమెరాలు పెట్టడానికి ముందుకొచ్చి నేరాలు జరగకుండా నియంత్రించడానికి మాకు సహకరించవలసిందిగా మీ ద్వారా అందరినీ కోరుతున్నాం. సో ఈ వర్క్ చాలా డీసెంట్గా, అంటే ఇన్ని రోజులు శ్రమపడి కెమెరా టు కెమెరా వీళ్ళని చేసి పట్టుకున్నటువంటి మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారికి, తర్వాత వాళ్ళ సిబ్బందికి కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. సార్ తరఫున వాళ్ళకి చిన్న రివార్డ్స్ పంపారు, అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.